ఎంతైనా సొంత బిడ్డే, పరాయి బిడ్డే కదా. సొంత బిడ్డని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు తన పరిస్థితి ఏంటి? రేపటి గురించి ఎందుకండి? వాళ్ళేదో హాస్పిటల్కి వెళ్లారు. పాపం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. భూమి మాధవ్ అంటే ఈరోజు అప్పగించి వెళ్లారు. రేపు వీధులు విసిరేస్తే పరిస్థితి ఏంటా అని చెప్తున్నాను. ఆయన ఉన్నమాట అంటే ఉలికెందుకు? నువ్వు ఎవరో ఏంటో తెలీదు, ఎన్ని రోజులుంటావో కూడా తెలీదు. రేపు వాళ్ళకంటూ పిల్లలు పుట్టి వాళ్ళకంటూ బాధ్యతలు ఏర్పడినప్పుడు అన్ని బాధ్యతలు వాళ్ళ మీద వేసుకుంటారా? ఇచ్చిన మాట ఇంకా వాళ్ళకెక్కడ గుర్తుంటుంది? ఇదిగో, నా నోరేమో గమ్మనుండదు. ఏదున్నా మనసులో దాచుకుని ఉండలేను. నాకు అనిపించింది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మాధవ్, చెకప్కి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్దాం. పాపకు అమ్మవారు పోసినప్పుడు కూడా వెంటనే తగ్గిపోయింది. అంటే ఇక్కడ అమ్మవారు ఎంత మహత్యం చూడు. అవును మాధవ్, అమ్మవారు పోస్తే అంత త్వరగా తగ్గదంటారు. అలాంటిది ఈ తల్లి దయవల్ల పాప వెంటనే కోలుకుంది. గుడికి తీసుకొచ్చి మంచి పని చేశావు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. హారతి తీసుకోండమ్మా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శతమానం భవత శతాయ పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. పద. అమ్మా భూమి, నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టకపోవడం ఏంటి బాబాయ్? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా. అది సరే బాబాయ్, భద్ర ఎలా ఉంది? నీకు తెలిసిన విషయమే కదమ్మా. ప్రేమించానంది, కాదన్నాను. మొండికేసి మరీ పెళ్లి చేసుకుంది. నాకిష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటికి పొమ్మన్నాను. కానీ మనిషిని బయటికి పొమ్మన్నాను, కానీ మనసులో నుంచి బయటికి పంపించలేకపోతున్నానమ్మా. నా బిడ్డ గడప దాటి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పగలు నిద్ర పట్టడం లేదమ్మా. రాత్రి పగలు అదే ఆలోచన అయిపోయింది. తిండి తిప్పలు మానేశాను. కళ్ళ ముందు నిలబడితే చూడలేనన్నవాణ్ణి కళ్ళారా చూసుకోవాలని తపన పడ్డానమ్మా. అందుకే నా బిడ్డ నేను కాదు అనుకోవడం ఏంటి, నా బిడ్డ దగ్గర నాకు చిన్నతనం ఏంటని బయలుదేరి వచ్చేసానమ్మా. అవునా, మంచి పని చేశారు బాబాయ్. మీకు తనంటే ఎంత ఇష్టమో తనకి మీరంటే అంతే ఇష్టం. మీకు దూరమైనందుకు తను ఎంత బాధపడుతూ ఉంటుందో చెప్పండి. ప్రేమించడం తప్పు కాదు బాబాయ్, సరైన మనిషిని ప్రేమించకపోవడం తప్పు. అదే అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్నకి తను నచ్చుతాడా లేదా అని ఎంతో ఆలోచించే ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది. సర్లేండి, ఏదైతే ఏంటి, మీకిది అర్థమైంది. కూతురు కోసం వెతుక్కుంటూ వచ్చారు. చాలా సంతోషం బాబాయ్. అమ్మా భూమి, ఒక చిన్న మాట. మా తండ్రి కూతురు ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పావే, కానీ మీ నాన్న మా అందరికంటే గొప్ప తండ్రమ్మా. ఊళ్ళోనే కాదు, ప్రపంచంలో ఏ తండ్రి ఏ కూతుర్ని ప్రేమించనంతగా నిన్ను ప్రేమించాడమ్మా మా ప్రసాదు. కాని ఏమైందో ఏమో, ఈ మధ్య బాగా డీలా పడిపోయాడమ్మా. ఏమైందో ఏందో అని ఆరా తీస్తే నీ విషయంలోనే వాడు బాధపడుతున్నాడని తెలిసింది. ఇల్లు దాటి బయటికి రావడం లేదమ్మా. ఇంతకు ముందులాగా మనసు విప్పి మాట్లాడడం లేదు. ఇది పలకాలి కాబట్టి పలకాలన్నట్టు ప్రవర్తిస్తున్నాడమ్మా. వాడి బాధ ఏంటో తెలుసుకోమ్మా. నీ విషయంలో వాడు బాధపడుతున్నాడంటే ఇలాంటప్పుడే నువ్వు పక్కనుండటం చాలా అవసరం. మనుషులున్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళు మనకు దూరం అయిన తర్వాతే వాళ్ళ విలువ తెలుస్తుంది. ఇదిగో, నా కూతుర్ని దూరం చేసుకుని నేను బాధపడినట్టు
ఈ పంతాలు ఇవన్నీ బయటోళ్ల మధ్య ఉండొచ్చు కానీ పుట్టినోళ్ల మధ్య ఉండకూడదు తల్లి. ఒకసారి వెళ్ళి ప్రసాద్ కనిపించమ్మా. నువ్వు కనిపించావంటే వాడు మళ్ళీ చిన్నపిల్లాడైపోతాడు. భూమి, ఓ పని చేద్దాం. మావయ్య గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం. అసలు ఏం జరిగిందనేది అంతా వివరంగా చెప్దాం. ఎలాగో విషయం అన్నయ్యకి కూడా తెలిసిపోయింది కాబట్టి మావయ్య గారికి చెప్పడం వల్ల వచ్చే నష్టమే ఉండదు కదా. చెప్పొచ్చు మాధవ్, కానీ నిజం తెలిస్తే నా మీదున్న ప్రేమ కాస్త పాప మీద ద్వేషంగా మారుతుందేమో అని భయమేస్తోంది. నన్ను ఎంతగా ప్రేమించినా పాపని కూడా మీ ఇంటి బిడ్డే అని, నా మనవరాలే అని ఆయన తెలుసుకునేదాకా నేనిలా ఉండక తప్పదు మాధవ్. ఒకసారి ఆలోచించు భూమి. మావయ్య గారి పరిస్థితి బాలేదని ఆయన అంత దూరం నుండి వచ్చి చెప్పారు. ఇలాంటప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రసాద్ పరిస్థితి బాలేదు అని నిజం చెప్తే ఆయన పరిస్థితి ఇంకా బాగోదు మాధవ్. అందుకే ఇప్పుడేమీ చెప్పొద్దు అంటున్నాను. ప్రస్తుతానికి మనం తలుచుకుని బాధపడ్డం తప్ప మనమేమీ చేయలేము. ప్రసాద్ కోసం పాపని బాధ పెట్టలేను. పద మాధవ్. ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మాధవ్. ఏంటి సుహాసిని గారు? డాక్టర్ గారు ఏమన్నారు భూమి? ఏం పర్లేదు కదా, అంతా బానే ఉంది కదా? ఏ ఇబ్బంది లేదు, అంతా నార్మల్గానే ఉందని డాక్టర్ చెప్పారు. కాకపోతే కొన్ని మెడిసిన్స్ వాడమని ఇచ్చారు. జాగ్రత్తగా ఉండు భూమి. హెల్త్ విషయంలో అస్సలు అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే ఎలా ఉంటుందనడానికి నేనే ఎగ్జాంపుల్. ఏంటి కృష్ణ, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది కృష్ణ? ఎందుకలా ఉన్నావు? అమ్మా, నీకు తమ్ముడో చెల్లెలో పుడతారంట కదా, అప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? ఎవరన్నారు కృష్ణ నీతోటి? ఇలాంటి మాటలు నీతో మాట్లాడింది ఎవరు తల్లి? అసలు నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? నీ వయసుకు ఆలోచన ఖచ్చితంగా రాదు.